ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలన పరిణామం గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అంతకుముందు గురువారం సాయంత్రమే ఈడీ డిప్యూటీ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలోని 8 మంది అధికారుల బృందం ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. ఈ క్రమంలో సెర్చ్ వారెంట్ను చూపించాలని సీఎం కేజ్రీవాల్ సిబ్బంది అడగ్గా దానితోనే వచ్చామని ఈడీ అధికారులు బదులిచ్చి లోపలికి వెళ్లినట్లు తెలిసింది. లిక్కర్ కేసులో ముడిపడిన అంశాలపై కేజ్రీవాల్కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. మరోవైపు దాదాపు 2.5 గంటల పాటు నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ వెంటనే ఆయన్ను ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేజ్రీవాల్కు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే తన అరెస్టుపై కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ను దాఖలు చేసిన కేజ్రీవాల్ తరఫు న్యాయవాది దీనిపై గురువారం రాత్రే అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అయితే అందుకు న్యాయస్థానం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఈ వ్యవహారంలో అత్యవసర విచారణను శుక్రవారం రోజు చేపట్టేందుకు టైం ఫిక్స్ చేశారు. ఈ వారంలో శుక్రవారం ఒక్కరోజే సుప్రీంకోర్టుకు వర్కింగ్ డే. శనివారం నుంచి ఈ నెల 30 వరకు సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరగకపోతే తిరిగి ఏప్రిల్ 1న మాత్రమే అందుకు వెసులుబాటు ఉంటుంది. దీంతో ఈడీ ఆఫీసర్లు ఈ తేదీలను చూసుకునే పక్కా ప్లానింగ్తో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఉండొచ్చనే వాదన తెరపైకి వచ్చింది. అయితే కేజ్రీవాల్ నివాసానికి ఈడీ టీం వెళ్లిన సమయానికే ఇంటి చుట్టూ ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించారు. ఆ ఇంటి వైపుకు వెళ్లే దారులన్నీ పోలీసులు మూసేశారు. మరోవైపు ఈడీ హెడ్ క్వార్టర్ దగ్గర కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే కేసులో కీలక నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం సాయంత్రమే ఈడీ హైదరాబాద్లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. కవిత అరెస్టు జరిగిన సరిగ్గా వారంలోనే కేజ్రీవాల్ను కూడా ఈడీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టై జైల్లో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు గతేడాది అక్టోబర్ నుంచి 9 సార్లు కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ప్రతిసారి ఒక కారణాన్ని చూపించి విచారణకు గైర్హాజరు కావడంపై ఈడీ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. విచారణకు హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రౌస్ రెవెన్యూ కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. దీంతో తమ ఎదుట హాజరు కావాలని కేజ్రీవాల్కు కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ ప్రకారం ఈ నెల 16న కోర్టుకు హాజరు కాగా ఆయన విజ్ఞప్తి మేరకు బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆప్ చీఫ్ గైర్హాజరయ్యారు. ఈలోగా అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు గురువారం ఉదయం తేల్చి చెప్పడంతో ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో మద్యం తయారీదారులు, హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణ ఉంది. కొందరికి అక్రమ ప్రయోజనం చేకూర్చేందుకు కేజ్రీవాల్ సర్కారులోని పెద్దలు 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కీలక పాత్ర ఉందని ఆరోపిస్తోంది. ఇక కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంలో నెలకొనే సంక్షోభాన్ని నివారించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన మనీష్ సిసోడియా ఇదే కేసులో అరెస్టై దాదాపు ఏడాదిగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్టైతే ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరు నిర్వహించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ భార్యకు సీఎం పదవిని అప్పగించడమా, ఎవరైనా సీనియర్ మంత్రికి అప్పగించడమా అనే దానిపై చర్చించినట్లు తెలిసింది. కాగా ఆప్ నేతల మీటింగ్ అనంతరం ఢిల్లీ ప్రభుత్వంలో నంబర్ 2గా కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఉన్న సీఎంగా కేజ్రీవాలే కొనసాగుతారు. మొదటి నుంచి ఆయన చెబుతున్నది అదే. అందులో రెండో ఆలోచనే లేదు. జైలు నుంచి సీఎంగా పనిచేసే విషయంలో కేజ్రీవాల్ను ఏ చట్టమూ ఆపలేదు. లిక్కర్ స్కామ్లో ఆయన ఇంకా దోషిగా తేలలేదు అని అతిషి స్పష్టం చేశారు. ఇక కేజ్రీవాల్ అరెస్టు అన్యాయం, అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విమర్శించారు.